ప్రపంచంలో అణుయుద్ధం ముప్పు పొంచి ఉంది. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కొనసాగుతూ ఉంది. 2.5 సంవత్సరాలుగా అక్కడ ముగింపు పడలేదు. సంధి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఉక్రెయిన్ సంధి ప్రయత్నాలకి చర్చలకైతే వస్తూ ఉంది, కానీ షరతులకు ఒప్పుకోవడం లేదు. దాంతో రష్యా భీకర దాడులకు పాల్పడుతూ ఉంది. 400 డ్రోన్లు 60 క్షిపణులతో ఉక్రెయిన్ మీద విరుచుపడింది. అయినా కూడా ఉక్రెయిన్ దిగి రావడంలో అది ఒకవైపు కొనసాగుతూ ఉంది. యుద్ధానికి ముగింపు పలకాలంటే ఉక్రెయిన్ అన్న ఒక అడుగు వెనక్కేసి దిగొచ్చి సంధికి ఒప్పుకోవాలి. లేదంటే రష్యా అణుబాంబు దాడి ప్రయోగం చేసి యుద్ధానికి ముగింపు పలకాలని చూస్తూ ఉంది. తాజాగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా పరిస్థితులు భీకరంగా మారాయి. ఇరాన్లో అణ్వాయుధాలు తయారు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. అయితే అణ్వస్త్ర నియంత్రణ సంస్థ కమిటీ ఇరాన్లో ఇలాంటి కార్యక్రమాలను మేము అంగీకరించబోము అని చెప్పేసి స్పష్టమైన ప్రకటన చేసింది. అమెరికా కూడా ఈ విషయంలో సీరియస్గా ఉంది. ఎందుకంటే అణ్వాయుధాలు కలిగిన దేశాలు బాధ్యతాయుతంగా ఉండాలి. ఉగ్ర దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉంటే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అన్ని దేశాలు అణ్వాయుధాలు తయారు చేసుకునే హక్కును కలిగి లేవు. అయితే ఇరాన్ చాలా కాలంగా అణ్వాయుధాల తయారీ మీద దృష్టి సారించింది. రహస్యంగా ఆ కార్యక్రమాన్ని 2 దశాబ్దాలుగా కొనసాగిస్తోంది. ఇదే విషయాన్ని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కూడా ఈ విషయం బాగా రాజుకుంది. ఇరాన్ ఒకవైపు పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్కి ఆయుధాలు అందిస్తూ ఇజ్రాయెల్ మీద దాడులకు పురుగొల్పుతూ ఉందని ప్రపంచానికి అందరికీ తెలిసిన విషయమే. లేదంటే ఈ హమాస్ ఉగ్రవాదులు ఇన్ని రోజులు ఇజ్రాయెల్ మీద పోరాడలేరు. ఆయుధాలన్నీ ఇరానే సప్లై చేస్తూ ఉంది సరిహద్దు గుండా. అందుకే హమాస్ ఇన్ని రోజులు బతికి బట్టగట్టింది అనే విషయం ఇజ్రాయెల్కే కాదు ప్రపంచానికి మొత్తానికి తెలుసు. అందుకే తాజాగా ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేయడానికి సిద్ధమవుతా ఉంది. అణుస్థావరాలను ధ్వంసం చేయబోతా ఉంది. ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో 45 నిమిషాల పాటు హాట్ లైన్లో చర్చలు జరిపారు. నేరుగా అమెరికా కూడా దాడి చేయడానికి సిద్ధంగానే ఉంది ఇరాన్ మీద. అయితే ఆ కార్యక్రమాన్ని ఇజ్రాయెల్ ద్వారా చేయించాలని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. రాబోయే కొద్ది రోజుల్లో ఇజ్రాయెల్ కనుక ఇరాన్ మీద దాడి చేస్తే ఇరాన్ అణు ఆయుధాలు బయటకు తీసే ప్రమాదం ఉంది. ఒకవైపు ఉక్రెయిన్ రష్యా వద్ద, మరో ప్రాంతం పశ్చిమాసియాలోనూ అణుముప్పు పొంచి ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద మరిన్ని అప్డేట్స్ కూడా వస్తాయి. ఇజ్రాయెల్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది ఈరోజు అనే వివరాలతో మనం మరో వీడియోలో తెలుసుకుందాం.